అబ్బా వీళ్ళిద్దరూ ప్రతిసారి ఇంతే చేస్తున్నారండి. నేను కష్టపడి బుడ్డిదాన్ని పడుకోబెడతానా, అప్పుడే ఏదో పని మీద ఆ రూమ్కి వెళ్తారు, దాన్ని లేపుతారు. మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. Big bubble, Bobby, moving the big bubble. Whoa, it's falling down. Amazing artist award goes to Miss Bhumi Mangalagiri. Yes. Bye bye. 3 నెలలు దేత్తడి పోచమ్మగుడి 3 నెలలు చుక్కలు చూపిస్తారు. ఒక 1 మంత్ ఏమో సమ్మర్ స్కూల్కి వెళ్తుంది, బట్ 2 మంత్స్ కంప్లీట్గా హాలిడేస్. చిన్న దాంతో దీంతో ఎట్లా మేనేజ్ చేస్తానో ఐ డోంట్ నో. అమ్మ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతారు. సమ్ ఎక్సైటెడ్ డే అండి, ఎందుకంటే భూమి స్కూల్లో లాస్ట్ డే అన్నమాట, ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సో ఇప్పుడు దాన్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వచ్చిన, కొంచెం నిద్ర లేదు, బొట్టు బోనం లేదు అని మాత్రం కామెంట్ చేయకండి. ఈ టైంలో నిద్ర లేచి రావడమే కష్టంగా ఉంది. నైట్ బృంద కోసం 3 టైమ్స్ లేచాను అండి. 1కి లేచాను, 3కి లేచాను, 5కి లేచాను. సో మళ్ళీ 6:30కి లేచి దీన్ని మళ్ళీ స్కూల్ ఎండ్ ఆఫ్ ద స్కూల్ ఇయర్ కదా, సో స్కూల్లో పార్టీ ఉంది వీళ్ళకి, 9:30కి ఉంది. సో అందుకని కొంచెం మంచిగా రెడీ చేద్దామని ముందు లేచి రెడీ చేసి ఇప్పుడు 7:30 అవుతుంది మనకు. దీన్ని డ్రాప్ చేయడానికి తీసుకొని వచ్చిన, దీన్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి 9:30కి పార్టీకి రావాలన్నమాట. సో చలో లెట్స్ డ్రాప్ హర్. ఐ వాంట్ టు సీ ద భూమి హౌ షీ గాట్ రెడీ ఫర్ హర్ లాస్ట్ డే ఆఫ్ స్కూల్. దానికన్నా ముందు దాని స్కూటర్ చూపించాలటండి. ఇది మొన్న బర్త్డేకు వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఆ స్కూటర్ దీనికి బాగా నచ్చింది. నెక్స్ట్ భూమి గన్ అయితే రెయిన్బో డ్రెస్లో రెడీ చేశాను. నో మోర్ బ్యాక్ ప్యాక్ టుడే. We are just going to come back to home. Yeah, just go. Thank you. భూమి డ్రెస్ చాలా బాగుందని చెప్తుంది ఆమె. సో లాస్ట్ డే ఆఫ్ స్కూల్, ఆర్ యూ ఎక్సైటెడ్? షీ డిడ్ గ్రేట్ జాబ్ త్రూ అవుట్ ద ఇయర్. అసలు 9 days మనకు అఫీషియల్గా లీవ్స్, బట్ 9 days పోకుండా లేదు. హోల్ అకాడమిక్ ఇయర్లో ఒక 4 days మిస్ అయింది. ఆ 4 days కూడా మేము అటు ఇటు వెళ్ళి మిస్ చేయడమే తప్ప తను ఎప్పుడు మిస్ చేయలేదు స్కూలు. షీ రియల్లీ డిడ్ వెరీ గ్రేట్ జాబ్. యూ డిడ్ గ్రేట్ జాబ్ నానా. Thank you, Mommy. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఇంకా లాస్ట్ డే ఆఫ్ స్కూల్లో ఏమి ఇవ్వకూడదు. మామూలుగా డైలీ లంచ్ పెడతాము, స్నాక్స్ పెడతాం కదా. సో ఇంక ఈరోజు ఏమి ఇవ్వకూడదు అని చెప్పారు. ఖాళీ చేతులతో పంపించాలి. వాటర్ ఇవ్వాలనుకున్నా కూడా జస్ట్ వాటర్ బాటిల్ డిస్పోజబుల్ పంపించమన్నారు. సో డిస్పోజబుల్ ఇచ్చాను. ఒక 1 year అయిపోయింది చూస్తుండగానే. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇప్పుడు పంపించి, ఇప్పుడు 7:30 అవుతుంది, దాన్ని పంపించి మళ్ళీ 9:30కి సెరమనీ టైం అన్నమాట, అంటే అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే నాన్న, గో ఎంజాయ్. Just like it, get my ducky. మళ్ళీ పోతుంది కావచ్చు నీ డక్కి. Then I will keep it with me. Then ఓకే దెన్ గో ఎంజాయ్. పాపం ఆ డ్రెస్తో వాకింగ్ కష్టమవుతుంది కావచ్చు. నేను ఎంత చెప్పినా వినకుండా, అంటే పెద్ద పెద్ద డ్రెస్సులు కష్టం కదా హ్యాండిల్ చేయడం. నాకు రెయిన్బో డ్రెస్ కావాలని పట్టుబడేసరికి ఇంకా అదే డ్రెస్ వేసేసాను. రోజు ఇదే పని అన్నమాట. దాన్ని డ్రాప్ చేసి మళ్ళీ దాని స్కూటర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. అండ్ చాలా మంది నా యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ కింద కామెంట్ చేస్తున్నారండి, లైక్ అక్క మీది సి సెక్షన్ అన్నారు, మరి పొట్ట అసలు కనిపించట్లేదు అని. సో నేను ఫాలో అయ్యే సింపుల్ స్టెప్స్, హెవీ వర్కౌట్స్
కాదు, అట్లా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో షూట్ చేసుకున్నా. నేను ఇంకా మదర్ ఫీడింగ్ చేస్తున్నా అండి. ఈ టైంలో ఏంటంటే ఎస్పెషల్లీ మనం హెవీ వర్కౌట్స్ చేయలేము. ఈ విషయంలో అయితే డైటీషియన్ పావని గారు నాకైతే మంచిగా గైడ్ చేసింది. హెవీ వర్కౌట్స్ చేయలేను కనుక సింపుల్ వర్కౌట్స్ తోనే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే విధంగా సజెస్ట్ చేశారు. ఇప్పుడే కాదండి, నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా వీళ్ళు నన్ను చాలా బాగా గైడ్ చేశారు. ఎస్పెషల్లీ పావని గారి దగ్గర ఏంటంటే మనకు సర్టిఫైడ్ న్యూట్రిషన్స్, డైటీషియన్స్ అండ్ యోగా ట్రైనర్స్ కూడా ఉన్నారు. వర్కౌట్స్ ఆర్ డన్. ఇంకా టకటక పోయి తలస్నానం కూడా చేసి వచ్చినాయి. ఎందుకంటే మళ్ళీ మనం 9:30కి బుడ్డదాని స్కూల్కి వెళ్ళాలి. అక్కడ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కొంచెం లేట్ అయినా మిస్ అయిపోతాం. ఈ లోపు నేను మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తా అండి. ఇదేంటంటే మనకు రొటీన్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినా మంచిగా టకటక చేసేసుకోవచ్చు. వెయిట్ లాస్కి మంచి బ్రేక్ఫాస్ట్, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా మంచి బ్రేక్ఫాస్ట్. అసలు వాట్ నాట్ అండి, ఇందులో మొత్తం కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఈ లేట్ ఎందుకు, బ్రేక్ఫాస్ట్ చూపించేనా. దీనికి మెయిన్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి, బేసన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ వెజిటబుల్స్ అండి. సో ఈ వెజ్జీస్ ఏంటంటే మన ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి వేసేసుకోవచ్చు. నేను ప్రస్తుతం ఏమేమి వేస్తున్నా అంటే క్యాప్సికమ్, ఒక్కటి పచ్చిమిర్చి అంటే తుకుడా చేసేసిన దాన్ని, ఇది సిలాంత్రో, కొత్తిమీర, ఇదేమో క్యారెట్ గీకి పెట్టేసిన, ఇది ఆనియన్. నెక్స్ట్ ఇంకా మనకి ఎంత కావాలనుకుంటున్నామో క్వాంటిటీని బట్టి బేసన్. నేనైతే ప్రస్తుతం నా ఒక్కదాని కోసమే చేస్తున్నా, అందుకనే 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసేసుకొని ఇట్లా గిన్నెలో వేసేసుకున్నా. చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్ని కూడా బేసిన్లో యాడ్ చేసేసాను. ఇంకా ఇందులో ఏ వెజ్జీస్ కావాలంటే ఆ వెజ్జీస్, టమాటా యాడ్ చేసినా కూడా బాగుంటుంది. ఇందులో ఎగ్ కూడా కలుపుకుంటారు చాలా మంది. సో ఇక మీ ఇంట్రెస్ట్ని బట్టి అకార్డింగ్ టు యువర్ ఫేవరెట్ థింగ్స్ యూ కెన్ కస్టమైజ్ దిస్ రెసిపీ. ఇంక ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనకు బెల్లీ ఫ్యాట్ హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. ఇది కూడా నాకు పావని గారే సజెస్ట్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే మనకు ఎట్లాంటి సప్లిమెంట్స్ ఉండవండి. చూసిండ్రు కదా, మన కిచెన్లో దొరికే కిచెన్ ఫ్రెండ్లీ ఐటమ్స్తోనే మనకు అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేసి ఇస్తుంటారు అన్నమాట. శనగపిండి కూడా మంచిగా ఉండలు లేకుండా కలిసిపోయింది. దోశ బ్యాటర్ లాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో దీన్ని అలా వెళ్ళి దోశ వేసేసుకొని ఎలా వచ్చిందో మీకు చూపిస్తా. 2 సైడ్స్ మంచిగా గాల్చుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. మంచిగా గాలితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుందండి, ఇదిగోండి. సో ఇప్పుడు ఇది తిని ఎలా ఉందో చెప్తాను. క్యాప్సికమ్ అయితే మస్ట్ వేసుకోండి, దానివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ పావని గారు ఓన్లీ డైట్ రిలేటెడే కాదండి, మనకు థైరాయిడ్, PCOS, PCOD, ఇన్ఫెర్టిలిటీ ఇలాంటివి కూడా మనము వీళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని హెల్దీ వేలో రివర్సల్ చేసేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి తెలుసా అండి, చాలా మంది సెలబ్రిటీ క్లయింట్స్ ఉన్నారు ఆల్రెడీ వీళ్ళ దగ్గర కన్సల్ట్ అయ్యి హెల్దీ వేలో వెయిట్ లాస్ అయిన వాళ్ళు. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా మనం ఇన్స్టా పేజ్లో చూడొచ్చు. సో అందుకనే వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. బేసన్ ప్లస్ వెజ్జీస్తో వేసిన దోశ టకటక 2-3 తినేసి బుడిదాని స్కూల్కు స్టార్ట్ అయిపోయా. యాక్చువల్గా పర్ స్టూడెంట్కి వచ్చేసి 2 గెస్ట్స్ అంటే 2 విజిటర్స్ అలౌడ్ అండి. బట్ నేనైతే ఈయనకేంటంటే ఆఫీస్ కాల్ ఉంది, నాకు అవ్వదు. అత్తమ్మ మామయ్యని తీసుకెళ్ళంటే నేను అమ్మ నాన్న ముగ్గురం స్టార్ట్ అయిపోయాము. 5 minutes లేట్. అమ్మ కార్ పార్కింగ్ దొరకలేదు. అక్కడ ఎక్కడో కార్ ఆపుకొని నడుచుకుంటూ వస్తున్నాము. మేము పోయేసరికి దీన్ని అయిపోతుందో ఏమో పాడైపోయి 10 నిమిషాలు పట్టింది మాకు స్కూల్ దగ్గరికి వచ్చేసరికి. ఆఫీస్ కాల్ ఉందని చెప్పేసి ఈయన రాలేదు. సో బృందగాన్ని కూడా వాళ్ళ నాన్నకి అప్పచెప్పేసి నేను అమ్మ నాన్న స్టార్ట్ అయిపోయాము. అస్సలు పార్కింగ్ దొరకలేదు తెలుసా. పద 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 అమ్మ నాన్న, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. నాకు అప్పుడప్పుడే కార్ డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనుకున్న టైంలో క్యారీయింగ్. సో ఈ 9 నెలలు మా ఆయన నాకు కార్ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ పెట్టాను. దానివల్ల ఏంటంటే ఇరుక్కిరుగ్గా ఉన్న చోట కార్ పార్కింగ్ చేయాలంటే కొంచెం భయము. సో అక్కడెక్కడో కార్ పార్క్ చేసుకొని వచ్చి నడుచుకుంటూ వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో నా టెన్షన్ ఏంటంటే మనం పోయేసరికి దానికి అవార్డు డిస్ట్రిబ్యూషన్ అయిపోద్దా ఏంటో అని. ఫస్ట్ టైం భూమి స్కూల్కి వచ్చిన కానీ క్లాస్ రూమ్కి రాలే ఫస్ట్ టైం. మై స్వీటీ పాపం మేము ఆల్రెడీ
వచ్చేసరికి అవార్డు ఇచ్చేసారు పాపం. జస్ట్ 2 minutesలో ఇచ్చేసారంట. అమేజింగ్ ఆర్టిస్ట్ అదే చూపిస్తున్నానా? ఓకే. And also glitter footed. ఓహో, గ్లిట్టర్స్ కూడా ఉన్నాయా? నీ అవార్డు చూపిద్దాం. అమేజింగ్ ఆర్టిస్ట్ అవార్డు ఇదైతే ఖచ్చితంగా భూమికే రావాలి, ఎందుకంటే చాలా బాగా ఆర్ట్ చేస్తారు. ఏదన్నా ఉంటే ప్రింట్ దించేస్తుంది. భూమి చూడు, ఆర్ యూ హ్యాపీ? అమ్మమ్మ తాతయ్య వచ్చారు కదా. చిన్నోడు కొంచెం చిన్నోడు కూడా వచ్చేది, బట్ పాపం అప్పుడే లేచింది కదా, క్రాక్కి ఉంటుందని. ఓకే, అమేజింగ్ ఆర్టిస్ట్ అవార్డు గోస్ టు మిస్ భూమి మంగళగిరి. yes, ప్రీకే సర్టిఫికేట్ లాంటిది ఏదైనా ఇస్తారేమో అనుకున్నా కానీ అలాంటిది ఏమీ లేదు. బట్ ఈచ్ స్టూడెంట్కి ఒక అవార్డు లాగా ఇచ్చారు. భూమికేమో అమేజింగ్ ఆర్టిస్ట్ అవార్డ్ అండ్ ఇంకొకరికేమో అమేజింగ్ స్మైల్ అంట. సో అట్లా భూమి ఇస్ ద రెయిన్బో గర్ల్ అంట. షీ ఆల్వేస్ లవ్ రెయిన్బో అంట. షీ ఈజ్ ఎ రెయిన్బో గర్ల్ ఇన్ దిస్ క్లాస్ అని చెప్తోంది. లుక్, ఆమె డ్రెస్కి ఆమె నేమ్ ప్లేట్కి మ్యాచ్ అయిపోయింది. భూమి, హియర్ యు గో, యు ఆర్ సో ప్రెటీ. And also a rainbow. గ్రేట్. దాని సామాన్ అంతా చూపిస్తుందట ఇప్పుడు మీకు. అన్నీ పట్టుకెళ్ళాము. ఏమేంటి? సో అమేజింగ్ ఆర్టిస్ట్ అవార్డ్, భూమి నేమ్ ప్లేట్. అబ్బో, ఇది కూడా ఇచ్చారా బాబు? Now your name, Swati. ఏంటి నా పేరు? Swati. ఆంటీయా? స్వాతి. Swati. సో అబౌట్ టు లీవ్, ఇంకా వెళ్ళిపోతున్నాము. పాపం బుడిదాని పరిస్థితి ఎంత, క్రిందగాడి పరిస్థితి. పోయి పాలదైపోయాలి దానికి. గంట అవుతుంది మేము వచ్చి. ఓ, నేమ్స్ అన్ని పీకేశారు. సో నో మోర్ భూమి డెస్క్. ఇట్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ క్లాస్ రూమ్, డోంట్ వరీ. ఓకేనా? ఇది ఐ నో. యా. ప్రీకేలో లాస్ట్ డే 10 బడి నుండి బయటపడ్డాం. బాయ్ బాయ్. 3 నెలలు దేత్తడి పోచమ్మగుడి 3 నెలలు చుక్కలు చూపిస్తారు. ఒక 1 month ఏమో సమ్మర్ స్కూల్కి వెళ్తుంది, బట్ 2 months కంప్లీట్గా హాలిడేస్. చిన్న దాంతో దీంతో ఎట్లా మేనేజ్ చేస్తానో ఐ డోంట్ నో. అమ్మ వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతారు. వామ్మో, స్కూల్కు పోయిన నాకేమో ముక్కిటు మూతిటు తిప్పుకుంది. వాళ్ళ డాడీ స్కూల్కి రాలేదని అదేమేమి తెచ్చుకుందో అన్నీ చూపిస్తోంది. స్కూల్లో ఇది తెచ్చా, స్కూల్లో ఇది తెచ్చా అని. ఓ వా, ఇది అదే మేము ఇవ్వలే, ఇదే ఇచ్చారు మరి. ఇది కూడా మేము వెళ్ళే కంటే ముందే ఇచ్చారు. షీ ఈజ్ ఏ రెయిన్బో గర్ల్ అంట. షీ లైక్స్ రెయిన్బో అంటే అందుకే రెయిన్బో డ్రెస్ వేసా అని చెప్పా. ఇంగ్లీష్ వాళ్ళు 3-4 ఆపి చెప్తున్నారు నాకు ఆ డ్రెస్ సో ప్రెటీ అని. We can stick on your room, you know. I'll show you. This is Bhumi room, okay? దానికి స్కూల్లో ఇచ్చారు కదా భూమి అని నేమ్ ప్లేట్, అది ఇప్పుడు దాని రూమ్ ముందు స్టిక్ చేయాలట. మళ్ళీ వాళ్ళ చెల్లి పడుకున్నప్పుడే చేయాలి పనులన్నీ. వీళ్ళిద్దరు కలిసి అది పడుకున్న ప్రతిసారి లేపుతూనే ఉంటారు. పిల్లకిస్తే తల్లాడుతుంది. Big bubble, Bhumi, Bhumi the big bubble.
Whoa, it's falling down. భూమి గాడి లాస్ట్ డే ఆఫ్ ప్రీకే గిట్ల అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే అమ్మడు కిండర్ గార్డెన్కి వెళ్తుంది. ఇండియాలో అయితే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి, అందరూ మామ్స్ హ్యాపీగా రీల్స్ చేస్తున్నారు. మాకేమో ఇప్పుడే స్కూల్స్ ఎండ్ అయిపోయినాయి, ఇంకా మేము ఏడుస్తూ బాధతోని రీల్స్ చేయాలేమో. ఎందుకంటే ఆల్రెడీ 2 days చుక్కలు చూపిస్తుంది భూమి. సమ్మర్ స్కూల్ ఉంటుంది కానీ ఓన్లీ 1 month ఉంటుంది. సో కంప్లీట్గా 2 months, ఆల్మోస్ట్ 2 months ఇంక ఇంట్లోనే ఉంటారు. ఇదే టైంలో అమ్మ వాళ్ళు ఇండియా కూడా వెళ్ళిపోతున్నారు. ఐ డోంట్ నో హౌ టు మేనేజ్ విత్ 2 kids అనేది అర్థమైతలేదు. భూమి అయితే చెల్లిపైన అతి ప్రేమ చూపిస్తుంది. ఆ అతి ప్రేమతోని చాలాసార్లు ఇబ్బంది అవుతుంది. అది ఇచ్చిన డ్రెస్ వేయాలి, అదే డైపర్ మారుస్తా అంటది. చక్కగా వేయడం రాదు కదా, ఇంకా దాన్ని ఏమనలేము. గట్టిగా ఏమన్నా అంటే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది, చెల్లిని నాకు ఇయ్యట్లేదని. ఇంకున్నాయి పోండి మాకు చుక్కలే. సరే నా కష్టాలు మీకెందుకు లెండి చెప్పుకోవడం, ఆల్రెడీ మీ ఇళ్ళల్లో మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ సింపుల్ అండ్ స్వీట్ వ్లాగ్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఐల్ బి సూపర్ యాక్టివ్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో మన ఇన్స్టా అకౌంట్ swati.comedy, అట్లనే కిడ్స్ ఇన్స్టా అకౌంట్ భూమి అండ్ బృందాకు కూడా తప్పకుండా ఫాలో కొట్టేసేయండి. చలో మళ్ళీ ఉంటా.